సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 3వ అధ్యాయమైన ఆత్మను కంటిన్యూ చేద్దాం. అనంత మూల చైతన్యం తాను సృష్టించుకున్న సృష్టి అంతటిలోనూ ఇమిడి ఉంది. మూల చైతన్యం ప్రతి క్షణము తనను తాను సృష్టించుకుంటూనే ఉంది. మూల చైతన్యం తన సృష్టి కంటే ఇంకా ఎక్కువ పెద్దది. ఈ మూల చైతన్యం ప్రతి స్త్రీలోనూ, ప్రతి పురుషుడిలోనూ, ప్రతి సాలిపురుగులోనూ, ప్రతి చీమలోనూ, ప్రతి గడ్డి పూచలోనూ, మరి ఈ చరాచర సృష్టి అంతటిలోనూ ఇమిడి ఉంది. అనంత మూల చైతన్యం మనిషి ఆకారంలో మాత్రమే ఉందని ఎందుకనుకుంటారు? అన్ని రూపాలలో మూల చైతన్యం విరాజిల్లుతుంది. మూల చైతన్యమే దేవుడు. దేవుడే మూల చైతన్యం. మూల చైతన్యం అనేది పురుషుడు కాదు, మరి స్త్రీ కాదు. మూల చైతన్యానికి అన్ని గుణాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక గుణాలు కలిగి ఉండదు. మల్టీ డైమెన్షనల్ మూల చైతన్యాన్ని మానవ పరిభాషలో నిర్వచించడానికి సాధ్యపడదు. ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఆపాదించడం ద్వారా మూల చైతన్యాన్ని వర్ణించడం అసాధ్యం. మీ ఉనికి ద్వారా మూల చైతన్యాన్ని అనుభూతి చెంది ఆస్వాదించడం తప్పించి దాన్ని బాహ్యేంద్రియాల ద్వారా తెలుసుకోలేరు. ఆ మూల చైతన్యం మనిషి రూపంలోనూ, మరి సమస్త జీవాత్మల దేహాల రూపంలోనూ ఇమిడి ఉంటూ ఆత్మ చైతన్య పరిణామం చెందుతుంది. మీ ఊహలకు అనుగుణంగా దేహాన్ని ధరించి ఉన్న మీరు మూల చైతన్యాన్ని మీ అంతర్ప్రపంచంలో ధరించి ఉన్నారు. మీ అంతర్ప్రపంచంలో మూల చైతన్యం మీకు విశిష్టతను, మరి పరమార్థాన్ని కలుగజేస్తుంది. మీ ఆకాంక్షలకు, సంకల్పాలకు అనుగుణంగా మీ అంతరంగంలో మూల చైతన్యం స్పందించి మీకు వాస్తవాన్ని కలుగజేస్తుంది. మీ అంతర్ప్రపంచంలోని మూల చైతన్యమే మల్టీ డైమెన్షనల్ దైవం. మీ అంతర్ప్రపంచం ఎప్పటికీ అవినాశిగా ఉంటూ మూల చైతన్యం యొక్క అనంతమైన శక్తి ద్వారా నడపబడుతూ, కాపాడబడుతూ, సంరక్షించబడుతూ ఉంటుంది. మీ అంతర్ప్రపంచమే అనంత బ్రహ్మాండ మూల చైతన్యం. ఈ విశ్వంలోని సమస్త లోకాలలో గల సకల చరాచర సృష్టి యొక్క అనంత ధర్మాలు మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి. అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యం యొక్క సర్వశక్తి సామర్థ్యాలు మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి. మీ అంతర్ప్రపంచాన్ని నాశనం చేయడం గాని లేదా శూన్యం చేయడం గాని ఎప్పటికీ సంభవం కాదు. మూల చైతన్యంలోని విడిపోయిన ఒక కణం ప్రస్తుతం మీ దేహం రూపంలో చైతన్య పరిణామం చెందుతుంది. ఇప్పటికే కోట్ల దేహాలను ధరించి ఉంది. ప్రస్తుతము మీరు కలిగి ఉన్న దేహాన్ని కూడా ధరించి ఉంది. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్లీ కోటాను కోట్ల జన్మలు తీసుకుని కోటాను కోట్ల దేహాలను ధరించబోతోంది. మీ ఉనికి, మీ చైతన్య పరిణామం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మీరు తిరిగి మళ్లీ మూల చైతన్యంలో లీనమైపోవడం లేదు. మీరు ఉంటున్నదే మూల చైతన్యంలో. మరి అటువంటప్పుడు ఎక్కడ లీనమైపోతారు? మీ అంతర్ప్రపంచంలోని మూల చైతన్యం అనంతమైనది. ఆ మూల చైతన్యమే విశ్వమంతా ఆవరించి ఉంది. దాన్ని అనుభూతి చెందగలరే తప్ప చూడలేరు. దాన్ని మీ అంతరేంద్రియాలతో మాత్రమే అనుభూతి పొందగలరు. జీవాత్మల అంతర్ప్రపంచంలోని దేవుడిని కూడా మీ అంతరేంద్రియాల ద్వారా మాత్రమే దర్శించే వీలుంది. మీ కంటికి కనిపించే ప్రపంచంలో మూల చైతన్యం యొక్క పరిణామం నీటి బొట్టంత అయితే, మీ అంతరేంద్రియాలతో దర్శించే మూల చైతన్యం మహాసముద్రమంతా ఉంటుంది. మీ అంతర్ప్రపంచంలోని మల్టీ డైమెన్షనల్ దేవుడు ఒంటరిగా, ఏకాకిగా ఈ భూమి మీదున్నాడా? అలాగే ఇతర జీవాత్మల్లోని మల్టీ డైమెన్షనల్ దేవుళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఒంటరిగా, ఏకాకిగా ఉంటున్నారా? కానే కాదు. అందరి అంతర్ప్రపంచాలలోని దేవుళ్ళు తమ మూల చైతన్య శక్తి ధర్మాల ద్వారా అనుసంధానింపబడి ఉన్నారు. అందరూ దేవుళ్లే. ఈ విశ్వంలోని అన్ని జీవాత్మలు దేవుళ్లే. ఈ విశ్వంలో ఆవరించిందంతా దైవస్వరూపమే. ఈ విశ్వం మీకోసమే ఉంది. ఈ విశ్వంలోని ఏ శక్తి మీ సంకల్పాలకు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయదు. కష్టాలు, సుఖాలు అన్నింటినీ సృష్టించుకుంటున్నది మీరే. భూమి మీద మానవులందరూ మీకు సహకారం అందించడం కోసమే ఉన్నారు. మీ ఆలోచన తరంగాల స్వభావాన్ని బట్టి వాళ్ళు మీకు దగ్గరవ్వడమో, దూరం అవ్వడమో,
లేదా మిత్రులుగానో శత్రువులుగానో సృష్టించబడడం జరుగుతుంటుంది. ఎవరి సంకల్పాలు వారికుంటాయి, ఎవరి వాస్తవాలు వారికుంటాయి. ఒకరి వాస్తవం ఇంకొకరి వాస్తవానికి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తుంది. ఈ భూమి మీద జీవాత్మల వాస్తవాలన్నీ దేనికది ప్రత్యేకంగా ఉంటుంది. జీవాత్మలన్నింటి వాస్తవాల కలయికే భూప్రపంచం యొక్క వాస్తవమవుతుంది. దేహమనే మాంసపిండంలో మూల చైతన్యం యొక్క ఒక కణము లేదా ఒక శకలం ఆత్మగా పరిణమించింది. 3 డైమెన్షనల్ తలంగా చెప్పబడే ఈ భూమి మీద గల సిస్టంలో జన్మ తీసుకుని చైతన్య పరిణామం చెందుతుంది. భౌతిక పదార్థంలో కూడిన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఇతర డైమెన్షన్స్ కు సంబంధించిన జ్ఞానాన్ని అంతర్ప్రయాణము ద్వారా, స్వప్నాల ద్వారా పొందడం జరుగుతుంది. మీ అంతర్ప్రపంచానికి, దానికి గల అనంత ధర్మాలను మీరు విశ్వసించి తీరాలి. మీ ఆత్మ పురోగతిని, ఆధ్యాత్మిక పురోగతిని ఎంచుకునే బాధ్యత మీదే. ఈ పనిని మీకెవ్వరూ చేసిపెట్టరు. మీ అంతర్ప్రయాణము ద్వారా మీ అంతర్గురువుని ఆశ్రయించి ఎప్పటికప్పుడు మీ జీవితానికి కావలసిన సవాళ్లను ఎంచుకుని చైతన్య పరిణామాన్ని సాధించుకోగల బాధ్యత మీదే. ఎరుక స్థితిలో ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు, సూక్ష్మ శరీరయానం చేసేటప్పుడు మీ ఆధ్యాత్మిక గురువులు గైడెన్స్ ఇస్తుంటారు. కానీ దానిని స్వీకరించడమో తిరస్కరించడమో చేయగల స్వేచ్ఛ మీకు ఉంటుంది. అదంతా మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే చాయిస్ మీదే. ఎవ్వరూ దానిని శాసించరు. మీలో ప్రతి ఒక్కరికి అపరిమితమైన శక్తి ఉందని మీ స్వప్నాల ద్వారా ప్రతిరోజు తెలియజేయబడుతూనే ఉంటుంది. మీలో అపరిమితమైన శక్తి ఉన్నప్పటికీ, మీ అంతర్ప్రపంచమే మీకు అసలైన గురువు అయినప్పటికీ, ఈ విశ్వంలో గల అన్ని లోకాలలోనూ మిమ్మల్ని అన్ని వేళలా జాగృతపరుస్తూ మిమ్మల్ని జీవిత లక్ష్యం పరమార్థం వైపు మళ్లించడానికి ఆధ్యాత్మిక గురువులు మీకు బోధిస్తుంటారు. మీ భౌతిక ప్రపంచం యొక్క సిస్టంకు సంబంధించి అంతిమ జ్ఞానాన్ని అందజేయగల ఆధ్యాత్మిక గురువులను కూడా ఈ విశ్వం మీకు సమకూరుస్తుంది. మీ పరిమిత జ్ఞానం వల్ల, మూఢ విశ్వాసాల వల్ల, మత ఛాందస కోరల్లో చిక్కుకుపోవడం వల్ల అత్యున్నతమైన జ్ఞానాన్ని అందించే ఆధ్యాత్మిక గురువులను మీరు అందుకోలేకపోతున్నారు. భూమి మీద మానవ జాతి అంతా ఒక చెట్టు యొక్క వేర్లు వంటివారు. అన్ని వేర్లు ఒక చెట్టువే. ఈ వేర్లు భూమిలోని సారాన్ని సంగ్రహించి చెట్టుకంతా వ్యాపింపచేసినట్లు మానవ జాతి ఈ భూమి మీదే ఉంటూ తమ అంతర్ప్రయాణాల ద్వారా ఇతర డైమెన్షన్స్ లోని సారాన్ని అంటే జ్ఞానాన్ని సంగ్రహించటంలో మిగతా అన్ని జీవజాతుల కంటే ఎంతో ముందడుగులో ఉంది. భూమిని ఒక చెట్టుతో పోలిస్తే మానవ జాతిని వేర్లుగాను, ఇతర జీవజాతులను చెట్టులోని ఇతర భాగాలుగాను పోల్చవచ్చు. చెట్టులోని ఏ భాగానికి హాని జరిగినా చెట్టు మొత్తం దాన్ని భరించాల్సి ఉంటుంది. చెట్టులోని ఒక వేరును నరికివేయడం వల్ల చెట్టుకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. అదే మాదిరిగా మానవ జాతిలో ఏ ఒక్కరిని చంపినా మానవ చైతన్య వికాసానికి నష్టం వాటిల్లుతుంది. జీవ చైతన్య పరిణామంలో అగ్రభాగాన ఉన్న మానవునికి ఈ భూమి మీద ఏ జీవాత్మను చంపే అధికారం లేదు. ఏ జీవాత్మను చంపినా భూప్రపంచ చైతన్య శక్తి గరిష్ట స్థాయిని అందుకోలేడు. భూప్రపంచ చైతన్య శక్తి గరిష్ట స్థాయిని అధిగమించిన తరువాతనే అతడు ఇక్కడ జన్మరాహిత్యం పొంది ఉన్నత లోకాలకు ప్రయాణించి అక్కడ జన్మ పరంపరలు కొనసాగించగలడు. మీ అంతర్ప్రపంచాన్ని దేవుని దుర్గంగా వర్ణిస్తే జీవహింసకు పాల్పడేవాడు దేవుని దుర్గంలోనికి ప్రవేశించలేడు. మీరు ఒక జీవాత్మను చంపినప్పుడు మీ చైతన్య వికాసం పైన దెబ్బ కొట్టినట్లే. మత విద్వేషాలు, యుద్ధాల పేరిట మానవ జాతిని ఒకరినొకరు చంపుకుంటున్నది. అంటే చెట్ల వేర్లు తెగిపోతున్నాయి. దానివల్ల భూప్రపంచపు చైతన్య వికాసానికి హాని జరుగుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల, మనోశక్తి విస్తరణ, చైతన్య పరిణామం 3 డైమెన్షనల్ భూప్రపంచంలో గల గరిష్ట శక్తి స్థాయిలో సంపూర్ణంగా పొంది జన్మ పరంపరలను పరిసమాప్తి చేసుకోవాలంటే విస్తారమైన జీవకారుణ్యం, సకల ప్రాణికోటి పట్ల అనురక్తి, సాటి మానవజాతి పట్ల సహకారం, సఖ్యత, ఈ భూమి మీద జీవితం పట్ల సంపూర్ణమైన ప్రేమ, గౌరవం మీకు ఉండి తీరాలి. మానవ జాతి పట్ల విద్వేషం, జీవజాతుల పట్ల విద్వేషం,
జీవితం పట్ల విరక్తి, తానే దైవం అని విశ్వసించకపోవడం మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆటంకపరుస్తుంటాయి. ఈ భూమిని, ఈ మానవ జాతిని, ఇక్కడ ఉన్న సమస్త జీవజాతులను మీరు అనురాగంతో ప్రేమించి తీరాలి. వాటితో సఖ్యంగా ఉంటూ సహజీవనం చేయడం మీరు అలవర్చుకోవాలి. ద్వేషం ద్వారా, జీవితాశక్తిని కోల్పోవడం ద్వారా జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించలేరు, ఆనందంతో జీవించలేరు. అంతర్ప్రయాణం, ధ్యానం, సర్వజీవాత్మల చైతన్య పరిణామం పట్ల వివేకంతో కూడిన నిశిత పరిశీలన ద్వారా తప్ప మరే విధంగానూ మీకు ప్రజ్ఞ సంప్రాప్తించదు. బాహ్య ప్రపంచ పరిశోధనల వల్ల మీకు ప్రజ్ఞ రాదు. ప్రజ్ఞను సాధించుకోవాలి. మీరు ఇంకొకరికి ప్రజ్ఞను ప్రసాదించలేరు. ఎవరి లక్ష్యాలు వారికుంటాయి. ఎవరి జీవిత పరమార్థం వారికుంటుంది. ఎవరి దారి వారిదే. ఈ భూమి మీద ప్రవేశించిన మానవులందరూ అతి గొప్పవాళ్లే, అతి విశిష్టమైన వాళ్లే. అనంత బ్రహ్మాండ మూల చైతన్యం అందరి అంతర్ప్రపంచాలలోనూ ప్రకాశిస్తుంది. జంతుజాతులతో టెలిపతి ద్వారా సంభాషించడం ప్రాక్టీస్ చేయండి. అదేమంత కష్టమైన విషయమేమీ కాదు. తక్కువ సమయంలోనే సునాయాసంగా టెలిపతిని మీరు నేర్చుకోవచ్చు. కుక్క, పిల్లి, ఆవు, ఇంకా కొన్ని రకాల పెంపుడు జంతువులు మీ మైండ్ నుండి వెలువడే ఆలోచన తరంగాలను పసిగట్టగలుగుతున్నాయి. పసిపిల్లలు మరి పెంపుడు జంతువులు టెలిపతి ద్వారా పరస్పరము సంభాషించుకోవడం చేస్తున్నారు. టెలిపతి అనేది మీ సహజ సామర్థ్యం. దాంట్లో నైపుణ్యం సాధించడానికి ప్రారంభంలో కొంత అభ్యాసం అవసరమవుతుంది. మీరు టెలిపతిని అభివృద్ధి చేసుకున్నట్లయితే జంతుజాతులు మరి మీరు పరస్పరము సంభాషించుకుని ఎన్నో కొత్త విధాలుగా జ్ఞానాన్ని పంచుకునే వీలు ఏర్పడుతుంది. మానవజాతి వికృత చేష్టలను సహనంతో భరిస్తూ కూడా జంతుజాతులు మీ పట్ల అనురాగం, ప్రేమ పంచుతున్నాయి. వాటికి మీ పట్ల ఎటువంటి ద్వేషము లేదు. మానవజాతి తన సహజ ప్రవృత్తిలోనికి మారవలసి ఉంది. జంతుజాతులు మరి మానవజాతుల మధ్య పరస్పర సహకారం మరి సఖ్యతతో జీవశక్తి చైతన్య పరిణామం ఎంతో ముందడుగు వేయవలసి ఉంది. దీనివల్ల భూమి మీద జీవజాతులన్నీ లబ్ధి పొందుతాయి. వాతావరణ ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను మీ దేహం పసిగట్టగలుగుతుంది. ఇది మీ మైండ్ ద్వారా జరుగుతుంది. అలాగే ఇతర మానవుల ఆలోచన తరంగాలను, జంతువులు, వృక్షాలు మరి ఇతర వస్తువుల ఫీలింగ్స్ను కూడా మీ మైండ్ పసిగట్టగలదు. ఒక్క ఆలోచన తరంగాలనే కాకుండా ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనలను కూడా మీ మైండ్ పసిగట్టగలదు. మీ ఇంట్లో కుర్చీ లేదా టేబుల్ కూడా మీ ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనలను పసిగట్టగలవు. మైండ్ అనేది ఆత్మలో ఇమిడిన శక్తి అని ఇదివరకే చెప్పడం జరిగింది. చైతన్య శక్తి ధర్మాలు ఒక్కొక్క లోకానికి ఒక రీతిలో క్రోడీకరించి ఉంటాయి. ఉదాహరణకు భూమి మీద గల చైతన్య శక్తి ధర్మాలు మరో లోకానికి వర్తించవు. కోట్ల సంవత్సరాల నుండి భూమి మీద జరిగిన అన్ని సంఘటనలను చైతన్య శక్తి క్రోడీకరించి ఆకాశ రికార్డుల రూపంలో భద్రపరిచింది. 1,000,000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనే విషయాన్ని మీ అంతర్ప్రయాణము ద్వారా ఆకాశ రికార్డులను పరిశీలించి తెలుసుకోవచ్చు. కాలానికి మీరిచ్చే నిర్వచనాలన్నీ ఒక భ్రమ మాత్రమే. చైతన్య శక్తి యొక్క ఒక రేంజ్లో మాత్రమే ఆ లోకం మరియు దానిపైన జీవరాశులు దేహాలను ధరించడం జరుగుతుంది. అణువుల నిర్మాణం, కాంతి యొక్క విలువలు ఆ చైతన్య శక్తి రేంజ్కి తగినట్లుగా ఉంటాయి. ఈ విశ్వంలో కోటాను కోట్ల సౌర వ్యవస్థలు ఉన్నాయి. ఒక సౌర వ్యవస్థకు సంబంధించిన కొన్ని లక్షల వర్ణ వ్యవస్థలు మీ అతీంద్రియాలకు దర్శనమిస్తుంటాయి. భూమి మీద ఒక సౌరవర్ణ వ్యవస్థను మాత్రమే మీ శాస్త్రవేత్తలు కనుగొనగలిగారు. మీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఎన్నో సౌరవర్ణ వ్యవస్థలు భూమి మీద ఉన్నాయి. వాటిని పసిగట్టే స్థితికి మీ ఫిజిక్స్ ఇంకా అభివృద్ధి చెందలేదు. ఒక సౌరవర్ణ వ్యవస్థలో గల విద్యుదయస్కాంత తరంగాలు ఒక రేంజిని కలిగి ఉంటాయి. మీ చర్మచక్షువులకు గోచరమయ్యే మానవులు మరియు ఇతర జీవజాతుల దేహాలు ఒక రేంజికి పరిమితమైన విద్యుదయస్కాంత తరంగాల వలయంలో ఉంటున్నాయి. మిగతా రేంజిలో గల విద్యుదయస్కాంత తరంగాల వలయంలో గల జీవజాతుల దేహాలు మీ చర్మచక్షువులు గాని మీ శాస్త్ర పరికరాలు గాని పసిగట్టలేవు. ధన్యవాదాలు మాస్టర్స్. 3వ అధ్యాయమైన ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.